ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ముందుగా మీ అందరికీ ఈ మార్చి 19న నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాబోయే పరాభవ నవసరంతా కూడా మీ అందరికీ సకల కార్యసిద్ధి కలగాలి, సమస్త శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సర ఫలితాలు మీకు ఏ విధంగా ఉంటాయి పరిశీలించేద్దాం. ముఖ్యంగా ఈ రాశి ఫలితాలు అన్నప్పుడు గురు శని రాహుకేతుల సంచారాల మీద ప్రధానంగా తీసుకుంటున్నారు. కానీ నవనాయక ఫలితాలు కూడా తీసుకుని చూసినట్లయితే ఫలితం కొంచెం దగ్గరగా మనం నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. రాజభుజ అవమానాలు ఎలాగున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా మనం పరిశీలించేద్దాం. ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే గోచారంలో గురు శని రాహుకేతుల మార్పులు తీసుకుంటే జూన్ 2వ తేదీ గురుడు 2వ స్థానంలో సంచారం మీకు అనుకూలం. తర్వాత అతిచారకంలో 3, 4 స్థానాల సంచారము. ఈ సంవత్సరం అంతా శని 11వ స్థానంలో సంచారం. రాహుకేతుడు డిసెంబర్ 5వ తారీఖు రాశి మారి 10వ స్థానం రాహు 9కి, 4లో ఉన్న కేతు 3కి రావడం జరుగుతుంది. ఇటు ప్రభావాలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వివరంగా పరిశీలించేద్దాం. ముందుగా నవనాయక ఫలితాలు చూద్దాం. మీ రాశిధిపతి శుక్రగ్రహం. ఈ శుక్రుడు ఈ వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు, రవి, చంద్ర, కుజ నక్షత్రాలు. ఈ సంవత్సరాధిపతి గురుగ్రహం. అందువల్ల రాజు అయినటువంటి గురుడు మీ రాశి అధిపతికి శత్రువు, కానీ లోపల నక్షత్రాలకు మాత్రం 3 నక్షత్రాల అధిపతులకి మిత్రుడు. ఫలితం తీసుకున్నట్లయితే ఓపెన్గా మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయరు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఏదైనా డిస్కషన్ వస్తే మిమ్మల్ని ఓపెన్గా సపోర్ట్ చేయకుండా పక్కన సపోర్ట్ చేస్తారు. మహాభారత యుద్ధంలో కృష్ణుడు భీష్మాచార్య గారు తన యొక్క మరణ రహస్యాన్ని అలా చెప్పాడు, ఓపెన్గా చెప్పలేడు. ఆయన సెకండ్ వస్తే వదిలేస్తున్న ఆయుధాలని చెప్పాడు భీష్మాచార్యుడు. కృష్ణుడు సలహా మేరకు పాండవులు తీసుకున్నారు. ఇలాగా డైరెక్ట్గా మిమ్మల్ని సపోర్ట్ చేయకుండా బ్యాక్గ్రౌండ్లో నీకు నేను ఉన్నాను అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ సంవత్సరంలో మీకు అన్ని రకాలు కూడా అలాగే ఉంటుంది. డైరెక్ట్గా ఓపెన్ సపోర్ట్ మీకు ఎక్కడా దొరకదు. మంత్రి కుజగ్రహం. ఈయన కూడా రాశిధిపతికి మిత్రుడే. మీరు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో నలుగురిలో మాట్లాడరు. మీరు ఎవరిని సలహా అడగాలి అంటే మీరు ఒక్కరిని విడిగా మాట్లాడి అడగండి. ఫోన్లో కానీ మెసేజ్లో కానీ కాకుండా పర్సనల్గా వెళ్ళి సలహా అడగండి. చక్కటి సలహాలు ఇస్తారు. కానీ ఓపెన్గా మాత్రం మీకు ఎవరు సపోర్ట్ చేయరు. ఇకపోతే సైన్యాధిపతి చంద్రుడు. ఆయన కూడా మీ జన్మరాశిధిపతికి శత్రువే, కానీ నక్షత్రాలకు మాత్రం మిత్రుడు. అందువల్ల ఇది సేమ్ ఫలితం మీకు ఇక్కడ కూడా. ఎవరైతే మీకు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి చేసి నేను ఇచ్చింది ఎవరికి చెప్పొద్దు, నువ్వు కావాల్సిన డబ్బు సపోర్ట్ చేస్తానని చెప్తారు. అలాగే పురోహితుడు శుక్రుడు మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ కుటుంబ సభ్యులు మీ శ్రేయస్సు కోరుకుంటారు. అలాగే మీ శత్రువులు కూడా మీరు బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే మీరు ఘర్షణ పడకుండా మీ పని మీరు చేసుకోవాలి, మీరు బిజీగా ఉండాలి, మీ శత్రువులు కోరుకుంటారు. అలాగే దైవజ్ఞుడు చంద్రుడు. అలాగే మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు కూడా మీకు ఓపెన్గా ఎవరు కాకుండా అంతా బ్యాక్ అండ్ సపోర్టే ఉంటుంది. ఇది సంవత్సర ఫలితం. తర్వాత చూసినట్లయితే మీకు గురుగ్రహ సంచారం తీసుకుంటే ఉగాది గాయతు జూన్ 2వ తారీఖు గురుడు 2వ స్థానంలో సంచారం. ఈ 2వ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా సౌభాగ్యం కలుగుతుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ధనం సంపాదన పెరుగుతుంది, మనస్సౌఖ్యం కలుగుతుంది. ఇవన్నీ కూడా సకల శుభాలు పొందుతారు. తర్వాత జూన్ 2వ తారీఖు గురుడు కర్కాటక రాశి ప్రవేశించి అక్కడి నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకలో సంచారం. అక్టోబర్ 31న అతిచార గమనం మూలంగా సింహరాశిలో ప్రవేశిస్తాడు. జనవరి 24 సింహరాశి సంచారం. తర్వాత సంవత్సరం చివరి వరకు 3వ స్థానంలో సంచారం. ఈ 3, 4 స్థానాలు ఏవైతే ఉంటాయో గురుగ్రహానికి అంత అనుకూల స్థానాలు కాదు. స్థితిరీత్యా గోచారం 3వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు శరీర శ్రమ, బంధువులతో విరోధము, పీడ, నరఘోష, కొంత అనారోగ్యాలు, స్థానచలనాలు ఇవన్నీ కలుగుతాయి. అలాగే 4వ స్థానంలో గురుడు కూడా స్థానచలనాలు, కలహాలు, శరీరానికి పీడ, డబ్బులు ఖర్చు, విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం మీకు ఆదాయం 5, వ్యయం 14. 14 అన్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఖర్చు పెడతారు అంటే ఆస్తులు కొనే ప్రయత్నం చేస్తారు, స్థిరాస్తులు కొనే ప్రయత్నం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ లెవెల్ చేసే ప్రయత్నం చేస్తారు, లోన్లు పెట్టి వాహనాలు కొనుక్కోవడం ఇలాంటివి చేస్తుంటారు. దీని మూలంగా ఖర్చు పెరుగుతుంది. అలాగే నరఘోష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు రాజభుజ అవమానాలు 5, 4. ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరేమన్నా కానీ పట్టించుకోవద్దు. పొగడతను కూడా ఎక్కువగా మిమ్మల్ని గురించి ఎక్కువ ఊహించుకోవద్దు. మీరు నేను చాలా గొప్పవాడిని అందుకే నన్ను పొగుడుతున్నారు అనుకోవద్దు.
వెనకాల ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అందువల్ల పొగడుతున్న కానీ విమర్శనగా ఏది పట్టించుకోవద్దు, న్యూట్రల్గా ఉండండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు శనిగ్రహం మీకు 9వ స్థానంలో 11వ స్థానంలో సంచారం, ఈ శని రాజయోగాన్ని ఇస్తాడు. ఇంకా మీకు ఏలినాడు శని ఇంకా ప్రారంభం కాలేదు, వచ్చాడు ప్రారంభమవుతుంది ఏలినాడు శని. ఈ 11వ స్థానంలో శనిగ్రహ సంచారం మూలంగా ఆరోగ్యం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, వివాహం కానివ్వండి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం గురుడు 4వ స్థానం గురుగ్రహ సంచారం వెళ్ళినప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య, జనవరి మధ్యలో, నవంబర్ డిసెంబర్ జనవరి 3 నెలల్లో వివాహం కానివ్వండి వివాహం జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఈ సమయ శనిగ్రహ బలం మూలంగా కార్యసిద్ధి ఉంటుంది. గురుడు ఏవైతే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందో అతి మొహమాటం వల్ల, కాదనే స్థితి మూలంగా, ఇంకేదైనా కారణం బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఒప్పుకునే భారమైన పనులు ఏవైతే ఉంటాయో, ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఏమైనా కానీ ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకునే శక్తి మీకు గురుగ్రహం ఇస్తుంది, శనిగ్రహం ఇస్తాడు. అందులో 11వ స్థానంలో శని సకల శుభాలు ఇస్తాడు మీకు. ఇకపోతే రాహుకేతులు తీసుకున్నట్లయితే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం, తర్వాత 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం. డిసెంబర్ 5 వరకు, ఉగాది కాదు డిసెంబర్ 5 దాకా 10వ స్థానంలో సంచారం, తర్వాత 9వ స్థానానికి ఈ రాహు వెళ్తాడు. దీనివల్ల ఏమవుతుంది, 10వ స్థానం రాహు స్థితి రీత్యా అనుకూలం కానప్పటికి కూడా కార్యసిద్ధి ఉంటుంది. మొండి పట్టుదలతో ఏదైనా చేయగలను, సాధించగలను అనే ధైర్యంతో మీరు ముందుకెళ్తారు. వృద్ధి కలుగుతుంది. బలవంతంగా మీకు వ్యతిరేకమైన పరిస్థితులు కూడా ఫోర్స్ఫుల్గా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత 9వ స్థానం రాహుగ్రహ సంచారం వచ్చినప్పుడు, అంటే డిసెంబర్ 5 నుంచి ఉగాది వరకు, 27 ఉగాది వరకు కొంత ఇష్టలేని పనులు చేయడము, స్థాన చలనాలు, స్థాన భ్రంశాలు, అంటే ఉద్యోగంలో మార్పు, ఇల్లు మార్పు, వేరే ప్లేస్కి వెళ్ళాలి, అనుకూలం కాని ప్లేస్లోకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అదే సమయంలో 4వ స్థానంలో కేతు సంచారం డిసెంబర్ 5 వరకు, తర్వాత 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. 3వ స్థానంలో కేతు స్థితి అయితే అనుకూల స్థితి అయినప్పటికి కూడా కొంత కుటుంబ కలహాలు, అన్నదమ్ముల గొడవలు, సహాయ నిరాకరణ చేస్తారు ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు సడన్గా మిమ్మల్ని ఇబ్బంది పడి సహాయం చేయకపోవడం, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు దూరం పెట్టడం, ఇలాంటివి కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. 4వ స్థానంలో కేతు మూలంగా కుటుంబంలో అశాంతి, కుటుంబంలో కలహాలు, స్వల్పమైన చికాకులు ఇవన్నీ ఉంటాయి. మొత్తం మీద తీసుకుంటే గోచారంలో ఈ సంవత్సరం శని బలం తప్ప మిగతా గ్రహాలకు బలం అంతగా లేదు. జూన్ 2 వరకు గురుబలం ఉంది. జూన్ 2 అంటే మనకేముంది, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు మాత్రమే గురుడు బలంగా ఉన్నాడు. మిగతా 9 నెలలు గురుడు యొక్క అనుకూలత లేదు మీకు ఈ సంవత్సరం. శని సంవత్సరంతో అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల పనుల్లో ఆలస్యం చేయకుండా, అతిగా ఎవరి మీద ఆధారపడకుండా, షార్ట్ కట్లు వెతకకుండా సిస్టమేటిక్గా పనిచేసే వాళ్ళకి అసలు ఇబ్బంది ఉండదు. విదేశీ ప్రయాణాలు, విదేశీ ధన యోగాలు ఉంటాయి. షార్ట్ ట్రిప్లను, చిన్న చిన్న ట్రిప్లను తగిలే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంటుంది. వ్యక్తిగత జాతకం కూడా పరిశీలన చేయించుకోండి. పరిహారాలు ఏమైనా చేసుకోవాలి అంటే గురుగ్రహానికి విశేషంగా పరిహారం చేసుకోండి, కేతు గ్రహానికి పరిహారం చేసుకోండి. మన దేవప్రశ్న కార్యాలయంలో మన టారో రీడింగ్ రాశి ఫలితాలు చెప్పినప్పుడు నెలకి 2 సార్లు రాశి ఫలితాలు, 1వ తారీఖు 15 ఫలితాలు అయిన తర్వాత ఆ నక్షత్రాలు 20 నక్షత్రాలు చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సామూహికంగా సంవత్సర దీక్షలో ప్రతి సంవత్సరం నెలకి 2 సార్లు 24 హోమాలు జరుగుతాయి సంవత్సరం మొత్తం మీద. దాంట్లో పాల్గొన్నట్లయితే ఈ పీడలను తొలగిపోతాయి. దాంట్లో పాల్గొనొచ్చు. దానికోసం వివరాల కోసం నన్ను సంప్రదిస్తే వివరాలని చెప్తాను నేను. అలాగే మీరు చేసుకోవాలి అనుకుంటే గురుగ్రహానికి, కేతుగ్రహానికి స్తోత్రాలు చేసుకోండి, దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేసుకోండి, చిన్నమస్తా అమ్మవారిని ఆరాధన చేయండి, తారా కవచం చదువుకోండి. చదువుకుంటే దశమహావిద్యలో కవచ స్తోత్రానికి ఇబ్బంది లేదు, చదువుకోవచ్చు. చదువుకున్నట్లయితే మీకు సకల శుభాలు పొందుతారు, మీరు బాగుంటుంది. శని యొక్క బలాన్ని తీసుకోండి. తప్పు చేయకుండా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ శని చాలా యోగింపజేస్తాడు. అందువల్ల బాగుంటుంది మీకు. గురుడు యొక్క బలహీనత ఉన్నప్పటికి కూడా ఉపేక్షా దుర్జేతం అంటాం, అంటే నిర్లక్ష్యం మూలంగా సమస్యలు వస్తాయి. నిర్లక్ష్యం లేకుండా ఉండండి, అలర్ట్గా ఉండండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.